ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. పాపం నుంచి రక్షించుట అనే ఈ యొక్క అంశం నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటే గనుక మనకు అవసరమైన విషయాలను మనము ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేతనే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకునెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను ఈ భూమి మీద నివసిస్తున్న ఇప్పుడున్న జనాభా లెక్కల్లో ఉన్న 7 ఖండాలలో ప్రతి ప్రజ, ప్రతి జాతి, ప్రతి భాష మాట్లాడే వారందరూ ఎవరనగా యేసుక్రీస్తే తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులముగా ఉండాలని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనందరినీ ప్రేమ చేత క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం పుట్టినామంటే ఎవరు పూజలు పునస్కారాలు చేస్తే పుట్టినోళ్ళం కాదు, కానీ దేవుడే మనలను తయారు చేసుకొని వారికి బహుమానంగా మనల్ని ఇచ్చాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ మనము జగత్పునాది వేయబడక ముందే క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే భూమి అనేది లేకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించినట్లయితే దేవుడు పరలోక రాజ్యములో లూసిఫర్ ఇంకా కొంతమంది దేవదూతలకు ఆరాధన చేయమని అప్పగించినప్పుడు ఈ లూసిఫర్ అనే ఆ వ్యక్తి ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతన్ని అక్కడికి వెళ్ళి నెట్టివేస్తే ఆయన వచ్చి పాతాళంలో పడిపోయాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. పాతాళపు దూత అంటే ఈయన ఒకప్పుడు దేవదూతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు అంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనములో నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అంటున్నాడు దేవుడు. అంటే ఒకప్పుడు ఈయన దేవదూతగా ప్రధాన దూతగా ఉన్న వ్యక్తి ఈరోజు ఏమైపోయినట్టే పాతాళములో తోయబడ్డప్పటి నుంచి పాతాళపు దూతగా ఉన్నాడు. ఈ పాతాళపు దూతగా ఉన్న వ్యక్తి ఉపాయం ఏమిటి అంటే వీళ్ళు ఆకాశ మండలమును స్వాధీనము చేసుకొని ఉన్నారు. మనకు ఎఫెసీ రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఆకాశ మండలమందున దురాత్మల సమూహము అంటే ఈ పాతాళపు దూత అతనితో నెట్టివేయబడ్డ ఆ 33.5 కోట్ల ఆ యొక్క సమూహమును ఆకాశ మండలాల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ సర్పము అవ్వతో మాట్లాడుతున్నది. ఏమని? 5వ వచనం ఏమని అంటే మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడను, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు అంటున్నారు. లూసిఫర్, సాతాను, సర్పం దేవతల వలె ఉందురు అనే మాట ఎందుకు పలకడము జరిగిందంటే ఆకాశ మండలం అందున్న ఈ దురాత్మలు ఆ లూసిఫర్తో పాటు నెట్టివేయబడ్డాయి పాతాళంలో. ఈ పాతాళపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. 33.5 కోట్ల దూతలకు రాజుగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఈ ప్రకారంగా
దేవుడు ఎవరినైతే తయారు చేస్తున్నాడో వారిని తప్పుదారి పట్టియడానికి ఆకాశ మండలము నుంచి కిందికి తొంగి చూస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం గమనించినట్లయితే అక్కడ మనము దేవుని యొక్క వాక్యము ఆ వారు ఆకాశము నుండి ఈ యొక్క దేవుడు ఏమేమి చేస్తున్నాడని గమనిస్తూ దేవుడు ఏది చేసినా దాన్ని పాడు చేయాలని వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు చూసినట్లయితే మరి దేవతల వలె ముందురు అనగా మరి 33 కోట్ల దేవతలను ఈ పాతాళ భూతన లూసిఫరు తయారు చేసి పెట్టుకున్నాడు. పాతాళములో మీరు ఎందుకు కాలాలి? దేవుడు ఏదైతే తయారు చేస్తున్నాడో వాళ్ళని కూడా కాలబెట్టాలని చెప్పేసి లూసిఫరు ఒక ఉపాయము కలిగి ఆకాశ మండలంలో ఉన్నాడు. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండములో మీరు దేవతల వలె ఉందురు అంటున్నాడు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము ఏమంటున్నాడు? 12వ వచనములో మనము పోరాడేది శరీరతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతాంధకార సంబంధులను నౌకనాలతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము అంటున్నాడు. అంటే ఇక్కడ ఆదాము భార్య అయిన అవ్వను సాతాన్ అనే ఆ యొక్క లూసిఫరు ఆ పాములో సొరబడి పాము ద్వారా తప్పు చేపించింది. తప్పు చేపించిన తర్వాత ఇక్కడ ఏమి జరిగింది? ఆమె సంతానముగా ఎవరైతే పుట్టిరో వాళ్ళందరూ పాపులుగానే పుడుతూ వస్తూనే ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనము నర్ల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి జగత్పునాది వేయబడక ముందేమో వాళ్ళు పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ భూమి మీదకి వచ్చినాక ఆదాము భార్య చేసిన తప్పును బట్టి ఆమె మీదున్న ఆ పాపం అనేది ఆమె నుంచి జన్మిస్తున్న వాళ్ళ మీదకి వచ్చింది. ఇక్కడ నర్ల చెడుతనము అంటున్నాడు. ఎక్కడ తెలుసు వాళ్ళకు చెడుతనం అనేది అంటే ఆదాము భార్య చేసిన ఆ తప్పు ఆ జీన్స్ అనేది కిందికి ఆ యొక్క మరి జనరేషన్ మనవరాలు కొడుకులు వాళ్ళకి వచ్చేసి ఏమైపోయిందట? నరులు చెడుతనం అంటే చెడిపోయారట, కంప్లీట్ గా చెడిపోయారట. ఆలోచనలు, తలంపులు, ఊహ అంతా చెడ్డదని దేవుడు చూసిండట, యెహోవా చూసిండట. మరి జగత్పునాది వేయబడక ముందేమో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి వాళ్ళను మరి తనకు కుమారులు ఉండకు చేసుకుంటే సర్వమచ్చి ఆ కుమారత్వము నుంచి ఆ పరిశుద్ధత నుంచి మంచిగా డైవర్ట్ చేసి పడేసింది. ఎందుకంటే పాతాళపు దూత ఈ మనుషులను పాతాళంలో పడేయాలని వారి యొక్క ఆలోచన. కనుక అందుకే దేవుడు ఏం చేసిండాటంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలసిన ఆ బిడ్డలు పాపులైపోతున్నారు. ఊహలు, తలంపులు, ఆలోచనలు అన్ని చెడ్డైపోతున్నాయి గనక మరి వీళ్ళు పాతాళము పోతే మళ్ళా పాతాళం నుంచి బయటికి రాలేరు అని దేవుడు ఆలోచన చేసి ఇక్కడ ఒక ప్రణాళిక యెహోవా చూసిన ఆ యెహోవా ఆ కాలములో మరి పరలోక రాజ్యమున యేసుక్రీస్తు ప్రభు గూర్చి దేవుడు మరి అనుకుంటున్నాడు. ఏమని? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా ఉండాలనుకుంటే వీళ్ళు యేసుక్రీస్తు కుమారులుగా ఉండకుండా పోతున్నారు అని చెప్పేసి దేవుడు పాపము లేని హృదయము, ఆలోచనలు, ఊహ, చెడ్డ తలపు లేని ఒక వ్యక్తిని, ఒక కన్యకను చూశాడు. ఆమె పేరు మరియా. ఇక్కడ మత్తయి సువార్త 1:21 ఏమంటే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రాలు. కనుక ఆయనకు
యేసు అను పేరు పెట్టును అంటున్నాడు. జగత్పునాది వేయబడక క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఈ రోజు పాపము ద్వారా పాపము జరిగి ఆదాము భార్య నుంచి వచ్చిన ఈ పాపమంతా కంటిన్యూషన్‌లో వస్తున్నది గనక, వీళ్ళందరూ పాపులుగా తయారైపోతున్నారు గనక, పాపముతో తయారైన ప్రతి ఒక్క వ్యక్తి గూడా పాతాళపు దూత తీసుకెళ్ళి పాతాళంలో పాడేస్తాడు. కనుక పాతాళపు దూత పాతాళంలో పడేయద్దని, ఆ పాపముతో ఉన్న వ్యక్తుల కొరకు వారి పాపం నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా ఈ భూమిలో జన్మించవలసొచ్చింది. దేవునికి స్తోత్రాలు. కనుక మనము దేవుని తెలుసుకున్న మనము పాపము జోలికి పోకుండా పరిశుద్ధ జీవితం జీవించడానికి మనం, ఎందుకంటే దేవుడు మా దావీదుతో కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకుడు కూర్చుంటున్న కూర్చుండక, యెహోధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవునితో ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. కనుక ఏమో ఈ పాపం అనేది ఏ ప్రకారంగా వస్తుందో ఎట్లతో తెలియదు గనుక, మరి ఆ పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి జన్మించుండు గనక, మరి ఇది నిజమైన క్రిస్మస్. కనుక ఇప్పుడు మనము ఆయన మనలో క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధత ఉండాలని కోరుకున్నప్పుడు పరిశుద్ధత పోయి పాపులమైనం గనక, మళ్ళా పరిశుద్ధులుగా మనం ఉండడానికి ఆయన మన కొరకు దిగి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకు మనం క్రిస్మస్ చేసుకుందాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.